గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఆర్థిక విషయాల్లో అనేక విధాలుగా ఇబ్బందులు పడి కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఒంగోలులో శుక్రవారం జేఏసీ సమావేశం, తహసీల్దార్ల సమన్వయ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అదే రోజున బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు సన్మానించి ప్రభుత్వ వాహనంలో ఇంటికి తీసుకుపోవాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటువంటి పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని తెలిపారు. వారికి రావాల్సిన బెనిఫిట్స్తో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. హెల్త్ కార్డులు ఇవ్వని పక్షంలో రీఎంబర్స్మెంట్ చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో రిటైర్డ్ ఉద్యోగులకు 70 ఏళ్లు నిండితే 10%, 75 ఏళ్లు నిండితే 15% అదనపు పింఛన్లు ఇచ్చేవారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదనపు పింఛన్లలో కూడా కోత పెట్టారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక ఇబ్బందులు పడ్డ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని మద్దతుగా నిలిచారని తెలిపారు. అయితే ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాకేష్, రెవెన్యూ అసోసియేషన్ జేఏసీ నాయకులు పిన్నిక మధుసూదన్ రావు, ఆర్ వాసుదేవరావు, ఊతకోలు శ్రీనివాసులు, డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మెడికల్ రీఎంబర్స్మెంట్ అంటున్నారు. హెల్త్ కార్డు లేకపోతేమి రీఎంబర్స్మెంట్లు చేయించుకోవచ్చు కదా అంటున్నారు. కానీ రీఎంబర్స్మెంట్లో కేవలం 2 లక్షల రూపాయలే ఇస్తూ ఉన్నారు. అక్కడ ఖర్చు ఏమో 10-12 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి కేవలం 2 లక్షలతో ఆ రిటైర్డ్ ఎంప్లాయీ పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం తక్షణమే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని దాన్ని గాడిలో పెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అది గాడిలో పెట్టలేకపోతే కనీసం మెడికల్ రీఎంబర్స్మెంట్ని పెంచండి. 5 లక్షలకో 10 లక్షలకో దాన్ని పెంచండి. ఎంత ఖర్చు అయితే అంతే ఇవ్వండి. మేమేమి ఎక్కువ అడగం. అది ఆసుపత్రులు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దాని ప్రకారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని రిటైర్డ్ ఎంప్లాయీస్ని కాపాడాలని సుమారు 4,50,000 మంది ఉన్నటువంటి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ని ప్రభుత్వం వాళ్ళ పెండింగ్ బకాయిలు కానీ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అదనపు పింఛను తక్షణమే మంజూరు చేయటం కానీ, అంటే పునరుద్ధరించడం కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని జేఏసీ పక్షాన కోరుతా ఉన్నారు. అంటే ఏదో రోజుల తరబడి మన రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వేగవంతంగా వాళ్ళు అడిగినటువంటి అంశాన్ని మనం పాలన ఇవ్వాలని, జవాబుదారితనంగా, అంటే నాకు తెలియదు మీరు విఆర్ఓను కలవండి, డీటీలను కలవండి, ఆర్ఐలను కలవండి అని చెప్పకుండా జవాబుదారితనంగా తహసీల్దారు బాధ్యత తీసుకోవాలని ఈ 3 అంశాలని పట్టుకొని మరి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు కానీ ఏదైతే రెవెన్యూ శాఖ తరపున మంచి పాలనని ప్రజలకు చేరువుగా, ప్రజలకు జవాబుదారితనంగా, పారదర్శకమైనటువంటి వేగవంతమైన పాలన కోరుకుంటున్నారో అది తప్పకుండా ఇచ్చేందుకు మా వంతు ప్రయత్నం రెవెన్యూ సంఘంగా తీవ్రంగా కష్టపడతాం. ఇంకా అన్ని జిల్లాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అయితే ఈ సందర్భంగా మాకు జిల్లాల నుంచి, మా తహసీల్దారులు, మా రెవెన్యూ ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియదలుచుకున్నాం. మార్పు చేసుకొని మా కష్టాలు మేము పడేదానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ప్రభుత్వం కూడా కొంత ఆలోచించాలి. కాశ్మీరు లోయలో పెహల్గాంలో జరిగినటువంటి దాడిని ఏపీజేఏసీ అమరావతి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జేఏసీ అమరావతి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఏపీజేఏసీ అమరావతి, ఏపీజేఏసీ అమరావతి, ఉద్యోగుల ఐక్యత, కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం.